ఈరోజు తెల్లవారుజాము 3:11 మాకు ఒక 112 కాల్ వచ్చింది. అదేంటంటే ఈ అపోలో ఫార్మసీ మద్దిలపాలెం జావా షోరూమ్ దగ్గర ఒక అతన్ని ఒక 4 కుర్రోళ్ళు గట్టిగా కొట్టేసి ఆయన చేతిలో ఉండేటటువంటి బ్యాగ్ని లాక్కొని వెళ్ళిపోయారు అనేసి మాకు 112 కాల్ రాగానే ఇమీడియట్గా అక్కడికి దగ్గరలో ఉండేటటువంటి బీట్ వాళ్ళు చేరుకున్నారు. ఆ తర్వాత వచ్చి మన ఏసీపీ గారు, అలాగే సిఐ ద్వారక అండ్ ఎస్ఐలు సునీలు, భాస్కరు, నెక్స్ట్ ఇంకా 3 టౌన్ ఎంపీపీ ఎస్ఐ జగదీష్, వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా చేరుకొని అక్కడ ఉండేటటువంటి సీసీ ఫుటేజెస్ ఆధారంగా వాళ్ళని క్యాచ్ చేయడం కూడా జరిగింది. ఈరోజు 4 గంటలకల్లా వాళ్ళని క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కంప్లైనెంట్ పేరు గండ్రెడ్డి మారినాయుడు అండి. అతను ఆర్టీసీ డ్రైవరు. అమలాపురం సర్వీస్ బస్సులో, అంటే అమలాపురం టు విశాఖపట్నం సర్వీస్ చేసే బస్సులో ఆయన డ్రైవర్గా వచ్చారు. నైట్ ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్లో తన డ్యూటీ అయిపోయిన తర్వాత క్యాష్ అంతా కూడా అప్పచెప్పేసి ఇంటికి, అంటే ఇల్లు యాక్చువల్గా ఈ ఐ హాస్పిటల్ దగ్గర ఇల్లు హాస్పిటల్ తన హౌస్. సో అక్కడికి వెళ్ళే మార్గ మధ్యంలో ఇక్కడ ఈ అపోలో ఫార్మసీ దగ్గర ఆయన కొద్దిసేపు ఎందుకో కూర్చున్నాడు. అక్కడికి అపోలో ఫార్మసీకి ఒక 4 కుర్రోళ్ళు వచ్చి వాళ్ళకి ఫీవర్గా ఉంది, ట్యాబ్లెట్ ఇవ్వమనేసి అడిగి ట్యాబ్లెట్స్ తీసుకొని అట్లా వెళ్ళిపోతూ ఆ పక్కనే కూర్చున్నటువంటి ఇతని దగ్గర ఉండేటటువంటి బ్యాగ్ను లాక్కొని పరిగెత్తి వెళ్ళారు. ఇంతలో అతను కూడా వాళ్ళ వెంట పరిగెత్తారు. పరిగెత్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందులో ఒక అబ్బాయి, అతని పేరు జగన్నాథ కిరణ్, ఆయన వచ్చి బాగా బాక్సింగ్ లాగా పిడిగుద్దులు గుద్దేటప్పటికి ఆయన జార్ కొంచెం స్లైట్గా ఇదయ్యి బ్లీడింగ్ ఇంజరీ అయితే అయ్యింది. ఆయన ఇమీడియట్గా మనకి ఫోన్ చేయడం జరిగింది 112కి. సో అందరూ కూడా అఫీషియల్స్ అందరూ కూడా ఇమీడియట్గా అక్కడికి సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడము, వాళ్ళని ఒక 4 గ్రూప్స్గా ఏర్పాటయ్యి వాళ్ళని క్యాచ్ చేయడం, అరెస్ట్ చేయడం జరిగింది. 3,000 రూపాయలు ఆ బ్యాగ్లో ఉన్నాయనేది కాదు. సో అది కూడా రికవరీ చేయడం జరిగింది. 4 కూడా క్యాచ్ చేశాము. వాళ్ళ పేర్లు ఏంటంటే జగన్నాథ కిరణ్, అతను తర్వాత పిలక సదానందరెడ్డి, వీళ్ళిద్దరూ మేజర్లు, ఇంకొక 2 మైనర్లు. సో నాకు గతంలో ఈ జగన్నాథ కిరణ్ మీద మనకి కేసు ఉందండి, 727/21 అండర్ సెక్షన్ 341, 324 అండ్ 323 ఐపీసీ. మేడం, ఈ యొక్క మధ్యకాలంలో రాత్రిపూటలు ఎక్కువగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతాం. ఎక్కువగా యువత ఎక్కువగా గంజాయి మొక్కలు కానీ నెంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్ మీద వెళ్ళి రోడ్డుపై వెళ్తున్న వాళ్ళతో దాడి చేస్తున్నారు. అంటే ఎక్కువగా ఇలాంటివి అవుతుంది. దీనిపై ముందుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అంటే అయిపోయిన తర్వాతే కేసు కట్టడంగానే వాళ్ళపై చర్యలు తీసుకోవడం కానీ చేస్తున్నారు. ముందుగానే మీరు ఎటువంటి వాళ్ళపై ఫోకస్ పెట్టి కానీ అదుపులో తీసుకుంటున్నారు. వైఫల్యం కాదండి, నైట్ బీట్స్ అయితే చాలా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క ఏరియాలో సుమారు ఇప్పుడైతే ఒక 6 బీట్లైనా తిరుగుతున్నాయి ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అటు 2 వీలర్స్ మీద ఎస్పెషల్లీ గాంజాయి వాళ్ళని పట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మన సిపి సార్ అయితే మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీడే కొన్ని ఏరియాస్ ఏవైతే ఇట్లా గాంజాయి కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుండేటటువంటి ఏరియాస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఏరియాస్లో ప్రతిరోజు కూడా 10 to 15 మెంబర్స్ని తిప్పిస్తున్నాము. కానీ అఫెన్సెస్ అయితే మాత్రం అంటే అంత సివియారిటీ లేదు,
కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఎర్లీ అవర్స్లో ఈ ఈ పిల్లలు ఏంటంటే చిన్న ఒక 200కి 300కి ఎవరి మీదైనా సరే అటాక్ చేయడము, వాళ్ళని నుంచి గుంజుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతున్నది. వీటిని కూడా అది కొద్ది కాలంలోనే మేము కంట్రోల్ చేస్తామనేసి చెప్తున్నాము. అన్నీ అవుతాయి. మెయిన్ రోడ్స్ అన్ని హైవేకి అటాచ్ అయిన రోడ్లు పైన అవుతుంది. ఎక్కడ సందులో అవ్వట్లేదు. బయలుగా కూడా ఎక్కడైతే మెయిన్ జంక్షన్స్ ఉన్నాయో అక్కడే అవుతున్నాయి. అక్కడ కూడా ఆర్లో జంక్షన్లోని అట్లాగే రాత్రి కానిస్టేబుల్స్ కూడా అటాక్ చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల పైన రెస్పాన్స్ ఇవ్వాలన్నా మీరు ఎటువంటి స్పెషల్ టీమ్ కానీ పెంచుకోవడం ఏమంటున్నారు? స్పెషల్ టీమ్స్ అంటే మరి సిటిఎఫ్ టీమ్స్ని, టాస్క్ ఫోర్స్ టీమ్స్ని తెప్పిస్తున్నాము. అలాగే ట్రాఫిక్ వాళ్ళని కూడా పెట్టడం జరుగుతుంది. క్రైమ్ బీట్స్ని ఇంక్రీజ్ చేసాము. అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ బీట్స్ని కూడా ఇంక్రీజ్ చేసాము. స్పెషల్ ఫోకస్ అయితే ఈ రిఫ్రాక్టర్ని, గాంజా ముఠాలని, వాళ్ళ తాలూకా ఆక్తాయితనాన్ని అరికట్టాలి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే మాత్రం అందరం కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఇదైతే కంపల్సరీగా కంట్రోల్ చేస్తాం. ముఖ్యమైన జంక్షన్లో బహిరంగ మద్యపానం జరుగుతుంది. ఆ మధ్యలోనే గంజాయి మత్తులో కూడా నేరాలు చేస్తున్నారు. అంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారుల వరకు జనసంచారం అవుతుంది మేడం. బీచ్ రోడ్ కానీ, హైవే కానీ, ప్రధాన రోడ్డు కానీ ఎక్కడ పోలీసు గస్తీ ఉన్నప్పుడు ఈ తనిఖీలు ఎంత పోలీస్ గస్తీ మనకి బీచ్ చూసుకున్నాం అనుకోండి, ఎన్ని కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. పోలీస్ గస్తీ ఉంటే 1 or 2 ఉంటుంది బీచ్ రోడ్ అంతా. ఇక్కడ చేసేటప్పటికి ఇంకొక ఏరియాలో చేస్తున్నారు. అంటే కంట్రోల్ కొంతవరకు చేయగలుగుతున్నాం. ప్రజల రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. వాళ్ళు ఆ టైంలో రోడ్ల మీద వచ్చి ఇప్పుడు బర్త్డే పార్టీస్ అంటున్నారు, అక్కడ బీచ్ రోడ్లో చేసుకోవాలనుకుంటున్నారు. అది పబ్లిక్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. మనము ఇట్లాంటి సమయాల్లో బయటకు వెళ్ళకూడదు అనే విషయం కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటే చాలా మంచిది. అంటే మన సేఫ్టీలో మనం ఉండేటట్లు చూసుకోవాలి. ఆ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి కొంత కంట్రోల్ చేస్తే ఈ రకమైనటువంటి నేరాలు తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. మేమైతే మాత్రం బీట్ల పరంగా క్రైమ్ బీట్స్ అయితేనేంటి, లా అండ్ ఆర్డర్ బీట్స్ అయితేనేంటి, ట్రాఫిక్ బీట్స్ అయితేనేంటి, అలాగే టాస్క్ ఫోర్స్ బీట్స్ అయితేనేంటి ఈ గాంజాయిని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు మద్యం మత్తులో కానీ, గాంజాయి మత్తులో కానీ పడే ఇట్లాంటి పనులకి పాల్పడుతున్నారు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియలేదు. ఈవెన్ 100 రూపాయలకి రాబరీ కేసుల్లో చిక్కుకోవడం అనేటటువంటి జరుగుతుంది వాళ్ళకి. అంటే అది వాళ్ళు చేసేటప్పుడు అది తప్పు కాదేమో అనిపిస్తుంది ఆ మత్తులో, కానీ ఆ తరువాత మొత్తం అంతా చూసేటప్పటికి అది చాలా పెద్ద కేసు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు శిక్ష ఉండేటటువంటి కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. అది ఎలా అయినా సరే వాళ్ళని అటు నుంచి తప్పించడానికి ప్రతిరోజు కూడా మేము కొంచెము రీఅడిక్షన్ సెంటర్స్కి కొంతమందిని గుర్తించి కూడా పంపిస్తున్నాము. ఆ రకంగా అయినా సరే మార్పు అనేటటువంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. దాని ద్వారా చాలామందిని రీఅడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొంత మార్పుని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. Thanks for watching. Please subscribe our Spy News Live channel.